టీడీపీ ఆవిర్భావ దినోత్సవానికి సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు కొన్ని కీలక కామెంట్స్ చేశారు. వాస్తవానికి ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేసిన పోస్ట్ అనమాట. 43వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్న టీడీపీ భవిష్యత్తులో మరింత నిబద్ధతతో ప్రజల పక్షాన్ని నిలబడాలి అని చెప్పి ఆకాంక్షించారు. ఈ 42 ఏళ్ల ప్రస్థానంలో టీడీపీ ఎన్నో విప్లవాత్మక మార్పులు తెచ్చింది అనేది, అలాగే ఓ రాజకీయ పార్టీ అధినేతగా మరో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పవన్ చేసిన ట్వీట్ అనేది ఇప్పుడు రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. అంటే టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. 1982లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ వేదికగా, ప్రజల గొంతుకగా తెలుగుదేశం వ్యవస్థాపకులు, అలాగే మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ 42 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకుని 43వ సంవత్సరంలోకి అడుగుపెట్టడం ఆనందంగా ఉంది అంటూ నాటి నుండి నేటి వరకు ఎన్నో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ జాతీయ రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదిగి ప్రజల పక్షాన నిలిచింది. భవిష్యత్తులో మరింత నిబద్ధతతో ప్రజల పక్షాన నిలబడాలని ఆకాంక్షిస్తున్నాను అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. ఎందుకంటే మిత్రపక్షం కాబట్టి ఆయన కూడా బాబు గారి మీద ఉన్న అభిమానం, నారా లోకేష్ గారి మీద ఉన్న గౌరవంతో తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆ పార్టీ విజన్ని కూడా గుర్తు చేస్తూ, అలాగే మరింత నిబద్ధతతో పనిచేయాలి అంటూ ఆయన ఆకాంక్షించడం ఇప్పుడు తెలుగు రాజకీయాల్లో ఒక అతిపెద్ద చర్చనీయాంశం.